జగిత్యాల జిల్లా ఇందిరమ్మ అర్బన్ కాలనీలో మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే ప్రొక్లైన్లతో ఇళ్లను కూల్చివేశారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో తమ గోడును వెళ్లబోసుకున్న బాధితులు తక్షణమే తమకు న్యాయం జరగాలని కోరారు. వస్తే మీకు అందరూ ఇల్లు మంజూరు పిల్లలు కరెక్ట్ గా కలిసి మాట్లాడతారు. పెన్నులు కూడా ఇవ్వాలమ్మా, డబుల్ రూమ్ పెన్నులు కూడా ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ లో పెన్నులు కూడా ఇవ్వాలి. అవునమ్మా, మీరు రండి, లిస్ట్ రాసి నేను పెడతా అంటున్నా కదా అందరికి. డబుల్ మేము ఇల్లు కట్టుకున్నాం, మొత్తం కంప్లీట్ అయింది. మా ఇలా ఉన్న ఇల్లు ఇలా చేసేసారు సార్. మా స్లాబ్ కూడా అయింది. ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలెక్టర్ సార్ దగ్గర దరఖాస్తు పెట్టుకున్నాం. ఇది మా పరిస్థితి, తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంట్లో బోర్ కూడా వేసుకున్నాం. మేము బోర్ ఉంది. మేము వచ్చే నెలలో మేము ఇంట్లో పోతామని చూసినాం సార్. ఇంతకు ముందు కూడా మేము తలుపులు పెడితే తలుపులు దొంగతనం అయినాయి. రేకుల తలుపులు పెట్టిన రేకులు కూడా దొంగతనం జరిగింది. మరి మొత్తం కంప్లీట్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళు చెప్పలేదు. పక్క పొన్నలు ఫోన్ నెంబర్లు ఇస్తానన్నా కూడా వాళ్ళు తీసుకోలేదు. మొత్తం కూలినాక మాకు మా ఇల్లు మాకే కావాలి సార్, మా భూమి మాకే కావాలి. నాకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ నాకు వద్దు, నాకు భూమి కావాలి. ఇంద్రమ్మ పథకం మీద మాకు ఫలాట్ వచ్చింది. అత్తే మేము కట్టుకున్నాము, చెట్టు వరకు కట్టుకున్నాం. అయ్యా కట్టుకున్నాము అంతా. మొత్తం చెట్టు కోసే టైంకు గుడ్డైనకు 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన. నేను అడ్వాన్స్ ఇస్తే ఆయన ముంచేసిండు. వాడు సచ్చిండా బతికిందా నాకు తెలియదు కానీ ఇక ఆడికెళ్ళి నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు చేయి తిరగలేదు, నేను కట్టలేకపోయినా. మళ్ళీ అది గూలగొట్టిన సంగతిగా నాకు తెలియదు. నేను నిన్న ఏదో సెంటర్లు ఉన్నది కదా, మేము మేదరోళ్ళం కాబట్టి మేము ఏదైనా దందన ఏదైనా నడిపించుకుంటామంటని పోయినాం. పోయే వరకల్లా అంటే ఏం లేదు, ఉత్త బొంగురాల బోర్డు ఉన్నది. మా పరిస్థితి ఏంది? అప్పుడు నీళ్లు మోసినాము, నీళ్లు లేకుండే నీళ్లు కొనుక్కున్నాం. మేము ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొని చెప్పుటి ట్యాంకులు పోసుకొని కట్టుకున్నాం. అయ్యా మేము దర్వాజాలు ఉన్నాయేమో దర్వాజాలను తెచ్చుకుంటామంటాను సుగా దర్వాజా కాడికి వెళ్ళి వాళ్ళు కొట్టిండ్రు. దర్వాజాల కాడికి వెళ్ళి సుగా ఎవి సుగా ఇనుప సలకాలు అన్ని ఏది లేకుండా తీసేసి. ఇక మా పరిస్థితి ఏందో మీరే ఆలోచన చేయండి.